శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయం 27వ శ్లోకము. ఈ శ్లోకము మనస్సును నిగ్రహించిన యోగి పొందే పరమానందం గురించి వివరిస్తుంది. 26వ శ్లోకంలో మనస్సును ఎలా మళ్లించాలో చెప్పిన పరమాత్మ అలా మళ్లించిన వారికి లభించే ఫలితాన్ని గురించి ఇక్కడ వివరించారు. ఓం ప్రశాంత మనసంహేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. ప్రశాంత మనసం, ప్రశాంతమైన మనస్సు కలవాడు. ఏనం యోగినం, ఈ యోగిని. సుఖం ఉత్తమం, ఉత్తమమైన సుఖము. ఉపైతి పొందుతాడు. శాంతరజసం, రజోగుణము శాంతించినవాడు. బ్రహ్మభూతం, బ్రహ్మభావమును పొందుతాడు. అకల్మషం, పాపరహితుడు. తాత్పర్యం ఏమంటే ప్రశాంతమైన మనస్సు కలవాడు, మనసులో ఎటువంటి దురాలోచనలు కల్మషాలు లేనివాడు, రజోగుణముతో కలిగే వికారాలు లేనివాడు, ఆత్మసాక్షాత్కారము పొందినవాడు. అటువంటి యోగి ఉత్తమమైన సుఖమును పొందుతున్నాడు. ధ్యాన యోగం వలన కలిగే లాభము మరోసారి చెబుతున్నాడు పరమాత్మ. మనం లాభం లేనిది ఏ పని చేయము. అందుకని ఈ ధ్యాన యోగం చేస్తే నాకేమిటి అనే వాళ్లకు సమాధానం ఈ శ్లోకం. ఏదో ఒక పని చేస్తే కాస్త సుఖం కలుగుతుంది. అది అనుభవించగానే ఆ సుఖము దుఃఖంగా మారుతుంది. ఒక్కోసారి ఆ సుఖం మొహం మొత్తుతుంది. ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది. అది ఏమిటో తెలియదు, అది దొరకదు. అన్నీ ఉన్నా ఏదో అశాంతి, ఆవేదన. ఇది నేటి యువతలో ఉండే డిప్రెషన్కు కారణం. చేతి నిండా డబ్బు ఉండి కూడా, చుట్టూ ఎన్నో సుఖాలు ఉండి కూడా ఇంకో ఏదో కావాలి అని కనిపించని సుఖం కోసం తాపత్రయపడుతుంటారు. కానీ తాము ఏ సుఖం కోసము, ఏ ప్రశాంతత కోసం పాకులాడుతున్నామో ఆ సుఖము, ఆ ప్రశాంతత తమలోనే, తమ ఆత్మలోనే ఉందని వారికి తెలియదు. దానినే అజ్ఞానం అని అంటారు. అంటే బయట ప్రపంచంలో దొరికే వస్తువుల నుండి, బంధుమిత్రుల నుండి, ఆస్తి పదవుల నుండి పొందే సుఖం శాశ్వతం కాదు. ఆ సుఖం ఈరోజు ఉండి రేపు పోతుంది. అసలైన సుఖం మనలోనే ఉంది. అది తెలుసుకోలేకపోవడం మన అజ్ఞానం. ఈ అజ్ఞానంలో పడి మనం చేయవలసిన పనులు మనం చేయకపోగా అవసరం లేని విషయాలలో తలదూర్చి కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. అందుకే ఉత్తమమైన సుఖం కలగడానికి మార్గం చెబుతున్నాడు పరమాత్మ. ప్రశాంత మనసం మొదటిది. అంటే మనస్సును ఎల్లప్పుడూ ఏదో ఒక ఆలోచనతో కాకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే సాత్విక గుణం పెంపొందించుకోవాలి. అప్పుడే మనసు ఏ ఉడెద్దుడుకులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ప్రశాంతమైన మనస్సును ఆత్మలో లగ్నం చేయాలి. అదే యోగం. రెండవది శాంతరజసం. అంటే రజోగుణమును శాంతపరచాలి. మనలో ఉన్న రజోగుణమును బలవంతంగా శాంతపరచడానికి వీలు కాదు. మనలో సత్వగుణాన్ని ఎక్కువ చేసుకుంటే రజోగుణం దానంతట అదే శాంతపడుతుంది. ఎలాగంటే సగం పాలు సగం నీళ్లు ఉన్న గిన్నెలో పాలు పోస్తూ ఉంటే పాల శాతం ఎక్కువయ్యి నీటి శాతం తగ్గుతుంది. పాల చిక్కదనం ఎక్కువ అవుతుంది. అలాగే మనలో ఉన్న సత్వగుణము ఎక్కువగా ఉంటే రజోగుణము తమోగుణము దానంతట అవే తగ్గిపోతాయి. దానికి తోడు రజోగుణమైన కోరికలను, కోపమును అదుపులో పెట్టుకోవాలి. మూడవది అకల్మషం. అంటే మనస్సు కల్మషం లేకుండా ఉండాలి. మనస్సులో ఎవ్వరి మీద కోపము, ద్వేషము లేకుండా చూసుకోవాలి. అప్పుడే యోగి పరమశాంతిని పొందుతాడు. అతనికి ఎక్కడా దొరకని సుఖము, శాంతి లభిస్తాయి. సుఖం ఉత్తమం అంటే ఇటువంటి సుఖమే. ఇది ప్రతి వాళ్లకు సాధ్యమే. ముందుగా అకల్మషం అనేదాన్ని మనం ఆచరించాలి. ఎందుకంటే మనస్సు కల్మషంగా ఉంటే మనం ఎవరో మనం తెలుసుకోలేం. పరమాత్మ తన మొదటి మాటలోనే ప్రశాంత మనసు అనేసి అన్నాడు. సాధ్యమైనంత వరకు ఎప్పుడూ ప్రశాంతంగా మనస్సును ఉంచుకోవాలి. అనవసర విషయాలలో తల దూర్చవద్దు. నిశ్చలంగా ఉండాలి. ఆలోచించవద్దు. ఎటువంటి మాలిన్యాలను మనస్సుకు అంటనీయవద్దు అని బోధించారు. ఇవన్నీ మనం తేలిగ్గా ఆచరించవచ్చు. కాకపోతే ప్రయత్నం చేయాలి. మనమందరం శివస్వరూపులం. శివ అంటే ఆనందం.
శవ అంటే ఆనందం లేకపోవడం. మనం ఎల్లప్పుడూ శివస్వరూపులుగా ఉండాలి. అప్పుడు ఆనందం కొరకు, శాంతి కొరకు ఎక్కడా వెతకనక్కర్లేదు. ఎందుకంటే అది మనలోనే ఉంది కాబట్టి. పరమశాంతి పొందిన తర్వాత కలిగే మార్పు బ్రహ్మభూతం, అంటే తానే బ్రహ్మస్వరూపలం అనే భావన పొందుతాడు. సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడవుతాడు. పరమాత్మ చెప్పిన విధంగా నేను నా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాను అని దృఢంగా సంకల్పించుకోవడం వలన మన మానసిక ఒత్తిడిని మనం దూరం చేసుకోవచ్చు. అదే మనము చేరుకోవలసిన అత్యున్నత స్థితి. నీ మనసు ప్రశాంతంగా ఉంటే ఆ ఉత్తమ సుఖం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది నీ లోపలే ఉంది అని పరమాత్మ చెప్తున్నాడు. హరి ఓం తస్సత్.